అన్న జనవరిలో గేమ్ చేంజర్ రాబోతుంది, మళ్ళీ ఎలా ఉన్నాయి అన్న ఎక్స్పెక్టేషన్స్? నాకైతే డల్ అన్న, ఆగదనిపిస్తుంది. యావరేజ్ అయిపోద్ది అన్న. ఎందుకన్నా? కాంపిటీషన్ ఉంది ఎవరికి? బాలకృష్ణకి, రామ్ చరణ్కి. అవును, కాంపిటీషన్ ఉంటే పెద్ద హీరో కదా, గ్లోబల్ స్టార్. అది ఇప్పుడు గ్లోబల్ స్టార్ మెయిన్, ఫస్ట్ టైం పాన్ ఇండియాకి వెళ్తున్నారు. అవును, మన రామ్ చరణ్. లేదా ఆల్రెడీ RRRతో పోయింది అన్న. అది అందులో రాజమౌళి ఉన్నాడు, ఒక డైరెక్షన్ అంటే ఎన్టీఆర్ కూడా హాఫ్ ఎన్టీఆర్ ఉన్నాడు కదా, సింగల్ కి వెళ్తున్నాడు ఫస్ట్ టైం. అంటే గ్లోబల్ స్టార్ కదా, ఆ రేంజ్ ఉంటది కదా. మన అల్లు అర్జున్ హిట్ అయిపోయింది సినిమా, సో మరి రామ్ చరణ్ హిట్ కదా. ఒకటే డిఫరెన్స్ ఏంటంటే అల్లు అర్జున్ పుష్పకి పోటీ లేదు, అంటే కాంపిటీషన్ మూవీస్ లేకుండే, దీనికి ఉన్నాయి. కలెక్షన్ 100% తగ్గుతాయి చాలా. అంటే బాలకృష్ణ అది మన వెంకటేష్ ది మూవీస్ తెలుగులో ఆడతాయి కానీ నార్త్ లో ఆడవు కదన్న. సో మరి రామ్ చరణ్ కి ఎక్కువ హైప్ ఉంటుంది కదా, సంక్రాంతి పండగ మరి, అంటే భారీ బడ్జెట్ మూవీ అని తెలుస్తుంది. మరి ఎట్లా ఉండబోతుంది అన్న? నా ఒపీనియన్ అయితే ఆడదు అనిపిస్తుంది. బికాస్ ఎందుకంటే ఒకటి అల్లు అర్జున్ ఆడింది, బికాస్ ఏంటంటే పాన్ ఇండియా ఆల్రెడీ తెలుసు. ఇతను ఏంటంటే ఫస్ట్ టైం వెళ్తున్నారు, ఒక రీజన్. ఇంకొకటి ఏంటంటే కాంపిటీషన్ ఉంది, కొంచెం అటు ఇటు అయిన మూవీ పోతుంది. పోతే అనిపిస్తుంది. స్టోరీ పరంగా ట్రైలర్ అంత బాగాలేదు, తీయడం బాగాలేదా? ట్రైలర్ నార్మల్ ట్రైలర్ లాగానే ఉంది. ట్రైలర్ నచ్చలేదు. ఓకే, అంటే చాలా మంది మంచి ఎస్జే సూర్య ఉన్నాడంట, పెద్ద విలన్స్ ఉన్నారంట, భారీ బడ్జెట్ మూవీ. మరి చెప్తే రోబోట్ కూడా బాగా ఒక రేంజ్ లో ఇండియా లెవెల్లో ఆస్కర్ లెవెల్కి వెళ్ళింది, పోయింది శంకర్ డైరెక్టర్. అంటే శంకర్ వల్ల సినిమా పోయిద్దా లేకపోతే ఎట్లా రామ్ చరణ్ వల్ల పోయిద్దా? ఎందుకు అనుకుంటున్నారు పోయిద్దని? నాకైతే నార్మల్ స్టోరీ లాగా కనిపిస్తుంది, సేమ్ నార్మల్ రివెంజ్ స్టోరీ. రివెంజ్ స్టోరీ అయితే వెళ్ళిపోద్ది. రివెంజ్ స్టోరీ అంటే 100% వెళ్ళిపోద్ది. అంటే సంక్రాంతికి పండగ కదా, ఏమన్నా మంచి హిట్ అయ్యే ఛాన్స్ లేదు. సాంగ్స్ ఎలా అనిపించాయి అన్న? సాంగ్స్ అయితే అదే పుష్పతో కంపేర్ చేస్తే చాలా డౌన్ లెవెల్ ఉంది. ఓకే, అంటే గ్లోబల్ స్టార్ గా ఫస్ట్ సినిమా వస్తుంది, మరి ఇదే డౌన్ అయితే ఎలా ఉండబోతుంది అన్న రామ్ చరణ్ కి? అంటే కెరీర్ ఉంటుంది, ఇంకా యాక్టింగ్ వైజ్ డాన్సింగ్ వైజ్ ద బెస్ట్ కెరీర్ అయితే ఉంటుంది. అలా అని చెప్పి ఇంతకుముందు ఆరెంజ్ చాలా బ్రూస్ లాంటి ఫ్లాప్సే కదా, మళ్ళీ రంగస్థలంతో అయిపోయింది. ఓకే, మరి డాకుమార్ అది వస్తుంది కదా బాలకృష్ణ, అది ఎలా ఉండబోతుంది అన్న? ఈ డాకుమార్ బాలకృష్ణ ఒకటి, సంక్రాంతి మన వెంకటేష్ ఒకటి నడుస్తాయి ఉన్న పరంగా. అదే చెప్తాను, దానివల్ల తెలుగు ఆడియన్స్ కి కలెక్షన్ తగ్గుతాయి, 100% తగ్గుతాయి. పుష్ప ని బీట్ చేయలేదు అంటారు, గేమ్ చేంజర్ చేయలేదు అంటే రికార్డులు బద్దలు కొట్టలేదు అంటారా? మ్యాక్స్ నా ఒపీనియన్ అంటే 500 CR to 550 CR మధ్య. అంటే రామ్ చరణ్ కి మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కదా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా రామ్ చరణ్ సపోర్టర్సే, మరి అయినా కూడా బీట్ చేయలేదు అంటారా? ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఏ పరంగా నేను చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నేను కూడా, బట్ ఏ పవన్ కళ్యాణ్ సినిమా తెలిసి 200-300 CR అంతా దాటలేదు. స్టోరీ కంటెంట్ ఉండాలి. పుష్ప ఎందుకంటే కంటెంట్ ఉంది, నార్మల్ అంటున్నా అతను బాయ్ లాంగ్వేజ్ తో ఇట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ డీజెటిల్ స్టోరీ నార్మల్ ఉన్నా కానీ సేమ్ స్టోరీ సేమ్ రివెంజ్ అదే పొలిటీషియన్స్ అవి అనిపిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ అన్న.